ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనము. పచ్చని ఒలివ చెట్టు అంటే ఫలిస్తూ ఉన్న చెట్టు అనుకోవచ్చు. ఇది కేవలం లోక సంబంధమైన ధన సమృద్ధికి, ప్రశాంతతకు, జన సమృద్ధికి, ఆస్తి సమృద్ధికి మాత్రమే సాదృశ్యం కాదు, ఆత్మ ఫలింపుకు సాదృశ్యం. పచ్చని ఒలివ చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. మరి నీ దేవుని నిమిత్తం నువ్వు ఫలిస్తున్నావా? దావీదు దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఆత్మను బలపరుచుకుంటూ మంచిగా ఫలించి అభివృద్ధి చెందాడు. ఈనాడు నీ నమ్మకం వేటిపై ఉంటుంది? వేటి యందు నీవు ఫలిస్తున్నావు? దావీదులాగా డేర్గా చెప్పగలవా? దేవుని నిమిత్తం ఫలింపు లేకుండా నీ సొంత పనుల్లో ఫలిస్తూ ఇది దేవుని చిత్తమే అని జనులను కాదు నువ్వు మోసపరిచేది, నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. ఎప్పటికైనా ఆ ట్రాన్స్ నుండి బయటికి రా. దేవుని కృపయందు నమ్మిక ఉంచు, దేవుని కొరకు ఫలించు, ఆయనే నీకు సమృద్ధిని కలిగజేస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.